Medchal Metro News Network and you are watching Suchitra TV. విషయంలో అలా ధైర్యంగా ప్రపంచాన్ని నివ్వెరపరుస్తూ సాహసంగా ప్రోగ్రాంలో అణుపరీక్షలు చేసిన సాహసశీలి మన మాజీ ప్రధాని కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్పేయి. మనకు తెలుసు ఈ సువిశాలమైన భారతదేశము ప్రపంచంలో ఎక్కడ లేనన్ని సంక్లిష్టతలు, జియోగ్రఫికల్ సంక్లిష్టతలు తీసుకుంటే ఏ దేశానికైనా ఉన్నాయి. కానీ మన దేశంలో భాషలు వేరు, జాతులు వేరు, సంస్కృతులు వేరు, భాషల్లో కూడా యాసలు వేరు. మనం తీసుకుంటే శ్రీకాకుళంలో మాట్లాడేది తెలుగే, విజయనగరంలో మాట్లాడేది తెలుగే, విశాఖపట్నంలో మాట్లాడేది తెలుగే, గోదావరి జిల్లాలలో మాట్లాడేది తెలుగే. ప్రతి జిల్లాకు భాష ఒక్కటైనా యాస వేరుంటుంది. మళ్ళీ అలాగే మన తెలంగాణలో తీసుకుంటే ఆదిలాబాద్లో మాట్లాడే యాస వేరు, దాంట్లో నేబరింగ్ స్టేట్స్ మహారాష్ట్ర ఉంటుంది కాబట్టి మరాఠీ కలిసి ఉంటుంది. అలాగే మనం మెదక్లో జహీరాబాద్ అటు సైడ్ తీసుకుంటే కర్ణాటకతో కలిసి ఉంటుంది కాబట్టి కన్నడం కలిసి ఉంటుంది. నిజామాబాద్ యాస వేరు, మహబూబ్ నగర్ యాస వేరు, నల్గొండ యాస వేరు. ఇలా భాషలు ఒక్కటైనా యాసలు వేరు. మన హైదరాబాద్ అయితే మరీ ప్రత్యేకత. ఇద్దరు తెలుగువారు కలిసినప్పుడు తెలుగు తప్ప మిగతా భాషల్లో మాట్లాడడం హైదరాబాద్ ప్రత్యేకత. సో ఇంతటి సంక్లిష్టంగా ఉన్న మన దేశాన్ని కట్టిపడేస్తూ నాకు ప్రాంతాలు, భాషలు, యాసలు భావం లేదు, మన దేశమంతా ఒక్కటే అని నిరూపించగలిగినవి మన దేశ నేషనల్ హైవేస్. చాలామంది మనం రాష్ట్రాలన్నీ దాటుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటాం. అన్నీ మారిపోతుంటాయి, ప్రాంతాలు, భాషలు, యాసలు, నేమ్ బోర్డులు అన్నీ మారనిది ఒక్కటే ఏదైతే ఉంటాయో అవి మన నేషనల్ హైవేస్. అవలీలగా రాష్ట్రాలు, జిల్లాలు దాటేసుకుంటూనే వెళ్తాం. కానీ నేషనల్ హైవేస్, టోల్ గేట్స్, బైపాస్లు ఇవన్నీ మాత్రం ఒక్కటిగా ఉండేది. అటు సైడ్ తీసుకుంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఇటు సైడ్ ముంబై నుంచి తీసుకుంటే అటు అస్సాం వరకు మనం ఎక్కడ ప్రయాణించినా కూడా ఈరోజు మన హైవేస్ మనను కట్టిపడేస్తూ ఉంటాయి. కానీ ఈ యంగ్ జనరేషన్స్కు తెలియదేమో. వాళ్ళు ఈ యంగ్ జనరేషన్ ఇప్పుడైతే హైవే అంటే ఇలాగే ఉంటుంది, 4 లేన్సే ఉంటుంది, టోల్ గేట్స్ ఉంటాయి, ఇలానే వాళ్ళకు ఒక పిక్చర్. ఈ 20-30 సంవత్సరాలలో పుట్టిన పిల్లలందరికీ హైవే అంటే ఏంటిదో ఇదే పిక్చర్. కానీ అంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడు దాదాపు 40-50 సంవత్సరాల క్రితం, పెద్ద లేటెస్ట్ మరీ పాత విషయం కూడా కాదు, 40-50 సంవత్సరాల క్రితంలో మేము నేషనల్ హైవే, ఒక 12 ఫీట్ల వెడల్పున్న నేషనల్ హైవే చూసామంటే మీరు ఎవరు కూడా నమ్మరు. ఎక్కడో ఊరు ప్రాంతాలు, పెద్ద పెద్ద నగరం వచ్చిన దగ్గరనే డబుల్ రోడ్, కానీ మిగతా మధ్యలో అంతా సింగిల్ రోడే ఉండేది నేషనల్ హైవేస్ కూడా. మేము అప్పుడు నిజామాబాద్ నుంచి హైదరాబాద్ రావాలంటే దాదాపు 6 గంటల పైన, 160 కిలోమీటర్లు, 170 కిలోమీటర్లు 6 గంటల పైన ప్రయాణం చేసేవాళ్ళం. అది కూడా వర్షాకాలం లాంటి ప్రాంతంలో నేషనల్ హైవేలో ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలియదు. ఎందుకంటే సింగిల్ రోడ్లు, అక్కడక్కడ డబుల్ రోడ్లు. ఎక్కడ రోడ్డు ఒక వెహికల్ని ఇంకో వెహికల్ ఓవర్టేక్ చేయాలంటే కిందికి దిగితే దాంట్లో దిగబడిపోయేది. కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్. అక్కడ నుంచి బయలుదేరే వాళ్ళు ఆదిలాబాద్, నిజామాబాద్ కానీ ఇంకెక్కడి నుంచైనా దూర ప్రాంతాల నుంచి బయలుదేరే వాళ్ళు ఈ విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలన్నా కూడా ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ ఉందా, రోడ్ అంతా క్లియర్గా ఉందా అని కనుక్కొని బయలుదేరేవారు. అలాంటి దుర్భర పరిస్థితులు. అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 1999లో ఒకే ఒక్క మాట చెప్పాడు,
దేశ సమగ్రతకు చేయాల్సింది దేశ సమగ్రతకు చేద్దాం, దేశ సమైక్యతకు చేయాల్సింది దేశ సమైక్యతకు చేయాల్సిందే. ఏ దేశ అభివృద్ధికైనా రహదారులు పట్టుగొమ్మలు, వెన్నెముక లాంటివి. వాటిని విస్మరిస్తే మనం మన దేశ అభివృద్ధిని విస్మరించినట్టే. కాబట్టి మనము ఈ దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచే ఈ రహదారులను చేయాల్సిందే అని ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి ఆ రోజు ఈరోజు మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే స్వర్ణ చతుర్భుజి అనే పథకాన్ని ఆ రోజు 1999లో సుమారు 60,000 కోట్ల రూపాయలతో ధైర్యంగా ప్రకటించారు ఆ రోజు ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి. ఈ స్వర్ణ చతుర్భుజి ఏంటంటే మన దేశంలో ఉన్న 4 ప్రధాన నగరాలను ప్రపంచ స్థాయి హైవేలతో కలపాలి. మొదటిది మన దేశ రాజధాని ఢిల్లీ. ఢిల్లీ నుంచి మన ఆర్థిక రాజధాని ముంబై. ముంబై నుంచి దక్షిణాది ప్రాంతాల్లో ఉన్న చెన్నై. చెన్నై నుంచి కోల్కతా. కోల్కతా నుంచి ఢిల్లీ. దీన్ని స్వర్ణ చతుర్భుజిగా పేర్కొని ఈ రోడ్డు దాదాపు 5,500 కిలోమీటర్ల ఉన్న ఈ రోడ్డును 5,500 కిలోమీటర్ల ఉన్న ఈ రోడ్డును స్వర్ణ చతుర్భుజిగా పిలిచి దానికి 60,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని ఆ రోజు ప్రతిపాదించినప్పుడు దేశమే ఆశ్చర్యపోయింది.